అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. మనం ఇంతకు ముందు క్లాస్లో సర్వే గురించి మాట్లాడుకున్నాం. అసలు సర్వే ఎలా చేయాలి, ప్లాన్ ఆఫ్ ది సర్వే గురించి, ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ది సర్వే గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో అందులో ఉన్నది మనం పార్ట్ ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ ది సర్వే వచ్చేసరికి మనకి కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక రీసెర్చ్ చేయాలన్నా లేకపోతే మీరు సర్వే చేసుకోవాలన్నా ఒక ప్రాజెక్ట్కి చేయాలనుకున్నా ముందు మీరు డేటా కలెక్షన్ కంపల్సరీ అవసరం. మనకు స్టాటిస్టిక్స్ అనగానే చెప్పుకోవచ్చు ఎంపిరికల్ డేటా అనాలిసిస్ అని ఉంటుందని. సో మనకి ఎంపిరికల్ గా వచ్చేసరికి మనకి ఏమి ఉండాలి, కంపల్సరీ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. సో మన దగ్గర డేటా కావాలంటే మనం ఏం చేస్తాం, ముందుగా డేటా మనం ఏది ప్రైమరీ డేటా తీసుకుంటామో సెకండరీ డేటా తీసుకుంటామో అని మనకు తెలియాలి కదా. సో మనం ప్రైమరీ డేటా తీసుకోవాలనుకున్నా ముందు మీకు డేటా కావాలి అంటే ముందు ప్రైమరీ డేటా ఉండాల్సిందే. సో మనం ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, అందులో ఏ మెథడ్స్ ఉంటాయి అనేది మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈ క్లాస్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు యూజీసీ నెట్ రాస్తారు కదా, అందులో ఫస్ట్ పేపర్ ఉంటుంది. అందులో మనకి రీసెర్చ్ మెథడాలజీలో కలెక్షన్ ఆఫ్ డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు రీసెర్చ్ లో మనకి ఇది మనకు చెప్పిందంతా కూడా పార్టే. మీరు ఇక్కడ విన్న క్లాసెస్ అన్ని కూడా మీకు అక్కడ చాలా యూజ్ అవుతాయి. మీకు ప్రైమరీ మెథడ్స్ ఏంటి, సెకండరీ డేటా మెథడ్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ఆబ్జెక్టివ్స్ ఇచ్చి మిమ్మల్ని టిక్ చేయమంటారు. సో మనకి ఇలా చాలా చాలా యూజ్ అవుద్ది క్లాస్. ఇవన్నీ కూడా నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. లాస్ట్ క్లాస్ 50 minutes వచ్చింది. ఇలా మనకి రావడానికి కారణం ఏంటంటే నేను స్కిప్ చేయట్లేదు, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తున్నాను. ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఏ బిట్ ఎలా వస్తుందో తెలియదు. మనం ఒక స్టెప్ స్కిప్ చేసేసామంటే నెక్స్ట్ స్టెప్ మనకు అర్థం కాదు. సో మీరు ఈ వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఒక పిహెచ్డి చేయాలనుకున్నా, పీడిఎఫ్ చేయాలనుకున్నా, లేకపోతే మీ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకున్నా, లేదా ఒక సర్వేకి వెళ్ళాలన్నా కూడా మీరు మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా మీ సజెషన్స్ ఫైనాన్స్ కరెక్ట్ గా రావాలి అంటే మీరు చేసిన ప్రాజెక్ట్ ఒక మెచ్యూరిటీగా ఉండాలన్నా కూడా, యాక్యురసీగా ఉండాలన్నా కూడా మీరు చేసే స్టెప్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలనేది అంటే ఫస్ట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందులో ఏ మిస్టేక్స్ చేసినా మొత్తం మీకు ఎనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్స్ అన్ని కూడా రాంగ్ వచ్చేస్తాయి. సో మనం ఈ టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కలెక్షన్ ఆఫ్ డేటాకి వెళ్ళాలి. ఇందులో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏ మెథడ్స్ ఉంటాయనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా. మన టాపిక్ ఈ రోజు వచ్చేసి కలెక్షన్ ఆఫ్ డేటా. మనకు తెలిసింది ఫస్ట్ మీకు కలెక్షన్ ఆఫ్ డేటాకి వెళ్ళేటప్పుడు ఎవరైతే డేటా కలెక్ట్ చేయడానికి వెళ్తారో మనం వాళ్ళు ఏమంటాము, ఇన్వెస్టిగేటర్ అంటాం మనం. సో వాళ్ళు సో ద ఇన్వెస్టిగేటర్ మెయిన్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం అంటూ ఉంటుంది. అదేంటంటే ఆబ్టైనింగ్ ఆర్ గ్యాదరింగ్ ద డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. మనం డేటాను ఎలా గ్యాదర్ చేయాలన్నా, ఎలా పొందాలి అంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇన్వెస్టిగేటర్కి ఎదురవుతుంది. అది ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఆ డేటా మనకి ఎలా పొందాలి అనేది చెప్పాలంటే పెద్ద టాస్కే. ఆ టాస్క్ మనకి ఇన్వెస్టిగేటర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మనకి ఈ డేటా కన్స్టిట్యూట్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ది సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ పాలసీ డెసిషన్స్ బిల్ట్. మీరు ఎవరైతే కరెక్ట్ గా డేటా కన్స్టిట్యూట్ చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టాటిస్టికల్ అనాలిసిస్ మీకు ఇంటర్ప్రిటేషన్స్ కరెక్ట్ గా వచ్చినాయో ఆటోమేటిక్ మీ ఫైనాన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. దానివల్ల మీరు పాలసీ డెసిషన్స్ కూడా మీరు బాగా తీసుకోవడానికి జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద డేటా ఆర్ ఇనాక్యురేట్ ఆర్ ఇనాడిక్వేట్. మీరు యాక్యురేట్ గా తీసుకోకపోయినా, ఇనాడిక్వేట్ ఖచ్చితత్వం లేకపోయినా కూడా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మీరు తీసుకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ రాదు, నెక్స్ట్ మిస్లీడ్ అయిపోతారు. మీరు కన్ఫ్యూజన్ అయిపోవడమే కాకుండా మా ఫైండింగ్స్ నెక్స్ట్ రిఫరెన్స్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా అది మిస్లీడ్ అయిపోతుంది. మొత్తం మనకి పాలసీ మేకింగ్స్ అంతా కూడా రాంగ్ రావడం, టైము వేస్ట్ అవుతుంది, ఫండ్స్ కూడా వేస్ట్ అయిపోతుంటాయి. సో మీరు డేటా అనేది కంపల్సరీ యాక్యురేట్ గా, యాడిక్వేట్ గా తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, డేటా మే బి ఎయిదర్ ఫ్రమ్ ది ప్రైమరీ ఆర్ సెకండరీ. సో మనకి ఈ డేటా ఎలా మనం డివైడ్ చేయొచ్చు అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే ప్రైమరీ డేటాగా మనం, సెకండరీ డేటాగా మనం కన్సిడర్ చేస్తాం. ప్రైమరీ డేటా అంటే ఏంటి, వన్ దట్ ఇట్ సెల్ఫ్ కలెక్ట్ దట్ డేటా. అంటే తమకు తానే వాళ్ళు వెళ్ళి ఇండివిజువల్స్ దగ్గరికి వెళ్తారు, కంపెనీస్ అయితే కంపెనీస్, లేకపోతే లేబర్స్ గురించి మనం తెలుసుకుంటే శాంపిల్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి
వాళ్ళ వెల్ఫేర్ గురించి కనుక్కోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మీరే వెళ్తారు. అంటే ఇంకా ఇండివిజువల్ గా మీరే వెళ్ళి ఓన్ గా మీరు మీ హ్యాండ్స్ తో మీరు డేటా కలెక్ట్ చేస్తారు. అంతే తప్ప ఆల్రెడీ పబ్లిష్ చేసిన డేటా మీరు యూజ్ చేయరు ఇక్కడ. డైరెక్ట్ గా మీరే వెళ్ళి అక్కడికి డేటా కలెక్ట్ చేసి మీ ఓన్ హ్యాండ్ తో దాన్ని ప్రైమరీ పబ్లిష్ చేసినట్టయితే అది సెకండరీ అవుతుంది. మీరు కలెక్ట్ చేసిన ఓన్ గా కలెక్ట్ చేసిన డేటా ఏమవుతుంది, ప్రైమరీ అవుతుంది. దాన్ని ప్రైమరీ డేటా అంటాం. సెకండరీ డేటాకి వచ్చేసరికి one that makes available data which were collected by some other agency. Some persons or agency మీరు ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన డేటాని మీరు సెకండరీ డేటాగా యూజ్ చేస్తారు. కొంతమంది పబ్లిష్ చేస్తారు, కొంతమంది పబ్లిష్ చేయకపోవచ్చు. అవి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ ప్రైమరీ డేటాకి వచ్చేసరికి మనమే వెళ్ళి ఓన్ గా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కావచ్చు, టెలిఫోన్ ఆర్ ఈమెయిల్స్ మీరు ఎలాగైనా సరే ఫస్ట్ ఆ డేటా ఎవరితో కూడా కలెక్ట్ చేసి ఉండదు. మీకు మీరే వెళ్ళి ఓన్ గా దాన్ని కలెక్ట్ చేస్తారు. బై హ్యాండ్ మీరు మీ హ్యాండ్ తో వెళ్ళి కలెక్ట్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ కావచ్చు. అలా ఆల్రెడీ ఇది ఎక్కడ కూడా పబ్లిష్ అవ్వదు. ప్రైమరీ డేటా ఫస్ట్ అదే ఉంటుంది. ప్రాథమికంగా మీరే తీసుకుంటారు. సెకండరీ డేటా అనగానే మీరు ఆల్రెడీ పబ్లిష్డ్ డేటా అంటే ప్రైమరీ డేటా ద్వారా వచ్చిన అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి, అవి పబ్లిష్ చేస్తారు కదా, ఆ డేటాని ఉపయోగించినట్లయితే మనం ఏమంటాము, సెకండరీ డేటాగా మనం టేకప్ చేస్తాం. దీని మనకు డిఫరెన్సియేషన్ ఇలా మనం చెప్పుకోవచ్చు, ప్రైమరీ డేటాని సెకండరీ డేటా. కానీ మీరు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ప్రైమరీ డేటా తీసుకోవాలా సెకండరీ డేటా తీసుకోవాలనేది మీ యొక్క స్కోప్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎంక్వైరీ. మీ యొక్క ఏమంటారు ప్రాబ్లం, మీరు తీసుకున్న టాపిక్ ఏదంటే ఇది మీరు పెద్ద తీసుకుంటే కొంచెం వైడ్ గా ఉన్న తీసుకుంటే మీ స్కోప్ పెద్దదిగా ఉంటుంది, దాని నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రైమరీ తీసుకొచ్చే సెకండరీ తీసుకోవాలని డిపెండ్ అవుతుంది. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, మీకు అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ బట్టి. ఇప్పుడు ప్రైమరీ డేటా అనగానే కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానికి మీరు అవైలబుల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయా, లేదా మీరు తీసుకున్న టాపిక్ ప్రైమరీకి సూట్ అవుతుందా, లేకపోతే సెకండరీ సూట్ అవుతుంది అనేది మీ యొక్క రిసోర్సెస్ బట్టి కూడా మీరు అంచనా వేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన టైం ఇప్పుడు లాంగ్ టైం తీసుకుంటే ప్రైమరీకి వెళ్ళొచ్చు. సెకండరీ అని ఒకవేళ టైం తక్కువగా ఉంది, అవైలబిలిటీ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయంటే సెకండరీ డేటాకి వెళ్ళొచ్చు. సో మీరు టైం కూడా ఉంటుంది. అలాగే యాక్యురసీ, మీరు తీసుకున్న ఖచ్చితత్వం, ప్రైమరీ డేటాలో ఖచ్చితత్వం ఉంటుంది, సెకండరీలో ఉంటుంది. కానీ ప్రైమరీకి వచ్చేసరికి ఎక్కువ ఖచ్చితత్వం ఉంటుంది అని చెప్తాం. సో మీరు మీ యాక్యురసీ లెవెల్స్ 90% అలా 95% ఉండాలి, 100% యాక్యురసీ లెవెల్స్ అనేది మీరు కంపల్సరీ డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రైమరీకి వెళ్ళాలా సెకండరీకి వెళ్ళాలా, లేదా రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. సో రెండు డేటా యూజ్ చేయాలనేది మీరు డిసైడ్ అవుతారు. ఎలాగా, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎంక్వైరీ, అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, టైము, యాక్యురసీ, ఇలా మీరు చాలా విషయాలు దీన్ని మీరు డిటర్మైన్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ప్రైమరీకి వెళ్తారా సెకండరీకి వెళ్తారా డిసైడ్ అయిన తర్వాత మీరు ఆ మెథడ్స్ ని డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రైమరీకి వెళ్ళాలనుకుంటే ఏ మెథడ్స్ వాడాలి, సెకండరీకి వెళ్ళాలంటే ఏ మెథడ్స్ వాడాలో మనం కూడా తెలుసుకుందాం. మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఏ మెథడ్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తే, సో ఇది 2 టైప్స్ మీకు చెప్పాను డేటా, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటాకి వచ్చేసరికి డైరెక్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్, indirect oral interviews, information from correspondence, mail questionnaire method, schedules sent through enumerators. ఇలా మనం ఈ టైప్స్ మనం చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్, ఇండైరెక్ట్ ఓరల్ ఇంటర్వ్యూస్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరెస్పాండెన్స్, మెయిల్డ్ క్వశ్చనరీ మెథడ్, షెడ్యూల్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్స్ అని మనం చెప్పుకుంటాం. మీకు ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాంపిటేటివ్ వచ్చేసరికి ఇందులో ఒక 3 ఇస్తారు, ఇందులో సెకండరీ డేటాలో ఒకటి మీకు ఇందులో ఇస్తారు. మీరు ఇందులో ఒకటి ఏదైతే ప్రైమరీ డేటా మెథడ్ కాదో ఒకటి మిమ్మల్ని సెలెక్ట్ చేయమంటారు. మీకు ఎప్పుడైతే వీటి మీద ఐడియా ఉంటేనే అప్పుడు ఇది కాదని చెప్పి మీరు టిక్ చేయగలుగుతారు, లేదా కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, కాంపిటేటివ్ కావచ్చు. అలాగే సెకండరీ డేటాకి వచ్చేసరికి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పబ్లిష్డ్ సోర్సెస్ ఉంటాయి, అన్పబ్లిష్డ్ సోర్సెస్ ఉంటాయి. పబ్లిష్డ్ సోర్సెస్ కి వచ్చేసరికి రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ పబ్లికేషన్స్, సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్, పబ్లికేషన్స్ ఆఫ్ అటానమస్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అవి నేను ఇప్పుడు ప్రైమరీ సెకండరీ డేటా గురించి చెప్పుకొచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటే కొన్ని సంస్థలు ఏజెన్సీస్ పబ్లిష్ చేస్తాయి, కానీ అవి
సెకండరీ డేటాను యూజ్ చేస్తాయి తప్ప అవి పబ్లిష్ చేయవు, రిపోర్ట్ చేయవు. ఇవైతే పబ్లిష్ చేస్తాయి వీళ్ళు కలెక్ట్ చేసిన డేటాని. బట్ అన్పబ్లిష్డ్ డేటా అంటే ఇవి పబ్లిష్ చేయరు, రికార్డ్స్ రూపంలో ఉండవు, రిపోర్ట్స్ రూపంలో. కానీ ఇది కూడా వీళ్ళు ప్రైమరీ డేటాను తీసుకుని సెకండరీగా యూజ్ చేసి రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఈ విధంగా మనం మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదంతా మనం మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా అడిగారు అనుకోండి, ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ ఇంట్రడక్షన్ తర్వాత మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా. మీరు ఇలా చార్ట్ వేయాలి. ఎగ్జామ్ లో వచ్చేసరికి డైరెక్ట్ గా మెథడ్స్ ఆఫ్ పెట్టేసి 1 by 1 రాసి వెళ్ళిపోవడమే కాకుండా ఇలా మీరు చార్ట్ వేస్తే మీకు పేపర్ వాల్యూ చేసిన వాళ్ళకి చాలా క్లియర్ గా ఉంటుంది, మీకు మార్క్స్ కూడా రావడానికి బాగుంటుంది. ఇలా చార్ట్ వేసేసుకోవాలి ఎప్పుడు. అలాగే మీకు కూడా ఏంటి, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఇలా చేస్తే మీకు మార్క్స్ చాలా బాగా వస్తాయి. సో ఇలా మనం కలెక్షన్ ఆఫ్ డేటా గురించి మనం ఇంట్రడక్షన్ ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ప్రైమరీ డేటా టైప్స్ అండ్ సెకండరీ డేటా మెథడ్స్ లో ఉన్న టైప్స్ అన్ని కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మనం డేటా కలెక్షన్ లో ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని 2 రకాలుగా ఉంటాయని మనం డిస్కస్ చేసాం. అందులో ప్రైమరీ డేటా మెథడ్స్, సెకండరీ డేటా మెథడ్స్ ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటాలో ఏమేమి మెథడ్స్ ఉంటాయో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నేను ప్రైమరీ డేటాకేమో మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా అని పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా అని పెట్టాను. ఎందుకు డిఫరెన్స్ ఏంటంటే, ప్రైమరీ డేటాకేమో మనం మెథడ్స్ కింద మాట్లాడుతున్నాము, సెకండరీ డేటాకి వచ్చేసరికి సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రైమరీ డేటాకి మనం స్టార్టింగ్ ప్రభుత్వం తీసుకున్న, లేకపోతే సంస్థలు తీసుకున్న, ఇండివిజువల్స్ తీసుకున్నా కూడా వాళ్ళు డేటాని ప్రప్రథమంగా ప్రైమరీగా వాళ్ళు కలెక్ట్ చేస్తారు కాబట్టి వాటికి మనం మెథడ్స్ కింద మాట్లాడాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా, గవర్నమెంట్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, ఆల్రెడీ అవి తీసుకున్న డేటాని ఫస్ట్ కలెక్ట్ చేస్తారు కదా, ఆ డేటాని పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేయగా మన ప్రాజెక్ట్ వర్క్ లో యూజ్ చేసుకుంటే దాన్ని సెకండరీగా యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి మనం దాన్ని సెకండరీ డేటాగా మనం తీసుకుంటాం. సెకండరీ డేటాకి సోర్స్ ఏంటి, ఆల్రెడీ ఎక్కడ తీసుకున్నాం, కలెక్ట్ చేసాము, దాంట్లో మూలం అనేది ఉంది కదా, ఆ మూలం ఆ సోర్స్. దేనైనా మనం తీసుకున్నా కానీ సోర్స్ అంటాం, మూలం అంటాము తెలుగులో. సో మీరు దాన్ని ఏది వాడతాం అప్పుడు సోర్స్ కింద, ప్రైమరీ డేటా. సెకండరీ డేటాకి సోర్స్ ఏమంటాము, ప్రైమరీ డేటా. మీరు ప్రైమరీ డేటాని పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఆ డేటాని మీరు సెకండరీ డేటాలోకి తీసుకుంటారు. అందుకే మనం దీనికి సోర్సెస్ అని వాడాం. మరి ప్రైమరీ డేటా నేను సోర్సెస్ అని యూజ్ చేయలేదు, మెథడ్స్ అని యూజ్ చేశాను. కారణం ప్రైమరీ డేటాకి సోర్స్ ఉండదు. ఫస్ట్ మనం అక్కడే కలెక్ట్ చేస్తాం. మనమే వెళ్ళి ఓన్గా ఫేస్ టు ఫేస్ కావస్తే, లేకపోతే మీరు ఇంటర్వ్యూ క్వశ్చనరీ మెథడ్, షెడ్యూల్ మెథడ్ అనేది మీరు తెలుసుకుని మీరు అక్కడికి వెళ్ళి మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మీరు ఓరల్ గా మీరు మనిషితో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. అక్కడ అంతకు ముందు పబ్లిష్ చేసిన డేటాను బేస్ చేసుకుని మీరు వెళ్ళరు, మీరు ఓన్ కంటెంట్ తో వెళ్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ పబ్లిష్ చేసిన సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా నుంచి సోర్స్ గా తీసుకుని సెకండరీ డేటా మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ఆ సెకండరీ డేటాలు తీసుకునేటప్పుడు పబ్లిష్ చేసేసి ఉంటాయి కదా, అవి ఎన్ని రకాలుగా పబ్లిష్ చేసి ఉంటాయి, మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం మన ప్రాజెక్ట్ వర్క్ లో తీసుకుంటాం. మన ప్రాబ్లం బట్టి మన రీసెర్చ్ కూడా, మీరు రీసెర్చ్ లేకపోతే సర్వే మీరు ఏది తీసుకుంటారు అనేది దాన్ని బట్టి మీకు మీ ఆబ్జెక్టివ్స్ బట్టి డిటర్మైన్ అవుతుంది. మనం ఇక్కడ పబ్లిష్డ్ సోర్సెస్ అని, అన్పబ్లిష్డ్ సోర్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. పబ్లిష్డ్, అన్పబ్లిష్డ్. కొన్ని డేటా మనకి పబ్లిష్ చేస్తారు ప్రైమరీ డేటా రిపోర్ట్, కొన్ని వాటిని పబ్లిష్ చేయకపోవచ్చు. ఒకవేళ పబ్లిష్ చేసిన సోర్సెస్ ఏముంటాయంటే రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ పబ్లికేషన్స్. అంటే రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ పబ్లికేషన్స్ మీకు చెప్పాను, సర్వే అది ఆర్గనైజింగ్ సర్వేలో మీకు చెప్పాను రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తారు. ప్లానింగ్ ఆఫ్ ది సర్వే అయిన తర్వాత ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ది సర్వేలో మనం ఏ విధంగా రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తామో, అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేసి మనం కన్క్లూజన్స్, ఫైండింగ్స్, సెషన్స్ అన్ని రాస్తాం. అలా రాసి ఒక రిపోర్ట్ ఫామ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ అఫీషియల్ పబ్లికేషన్స్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అఫీషియల్ గా తీసుకుంటాం. ఇందులో మనం ఏం తీసుకుంటామంటే ఇంటర్నేషనల్ బాడీస్ తీసుకుంటాం. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ బాడీస్ కావచ్చు. ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసేవి కావచ్చు. వీళ్ళు డేటాను ఏం చేస్తారంటే సేకరించి వీళ్ళ వెబ్సైట్ లో మనకి ఉంచుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా రీసెర్చ్ వర్క్ లో నేను ఎక్స్పోర్ట్స్ మీద చేసినప్పుడు ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వీటి నుంచి నేను చాలా డేటా తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ పబ్లిష్ చేశారు కాబట్టి అందులో
పెట్టారు కాబట్టి ఆన్లైన్ లో కానీ బుక్స్ లో కూడా పబ్లిష్ చేస్తారు వీళ్ళు. ఆ డేటాను నా ప్రాజెక్ట్ వర్క్ లో యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళి ఒక్కొక్క దేశంతో మనం వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి యుఎస్, కెనడా ఇలా మొత్తం ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అందరితో ఇంటరాక్ట్ అవ్వలేం కదా డైరెక్ట్ గా వెళ్ళి. సో అలాంటప్పుడు ఏమవుతాం, మనం వాటితో ఇంటరాక్ట్ అయ్యి కలెక్ట్ చేసిన డేటా ఉంటుంది కదా, ఈ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్, ఇంకా చాలా ఉంటాయి సంస్థలు. నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఇవి పబ్లిష్ చేసిన డేటా వీళ్ళు వెబ్సైట్ లో పెడితే నేను ఆ పబ్లిష్ అయిన డేటా సెకండరీ డేటా కానీ నేను యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాగ రిపోర్ట్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం అప్పుడు ఏం చేయాలి, మనం ఏ డేటా కలెక్ట్ చేసినా మనం ఆ కింద మనం సోర్స్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టేబుల్ వేసామనుకోండి, ఇక్కడ కలెక్ట్ చేసిన డేటాను పట్టుకుని ఆ డేటా కింద మనం వెంటనే ఏం చేయాలి, సోర్సెస్ అని చెప్పేసి ఐఎంఎఫ్ అని లేదా సోర్స్ పక్కన వరల్డ్ బ్యాంక్ మనం రాయాల్సిందే. అది మీ ప్రైమరీ డేటాకి రాయరు, ఎందుకంటే మీరే కాబట్టి. కానీ సెకండరీ డేటాకి మీకు వచ్చేసరికి మాత్రం మీరు ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారో ఆ డేటాని మీరు సోర్స్ పెట్టాలి, లేకపోతే అది మనతో చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి. నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. మనకు తెలిసినవే, ఒక కంట్రీ తీసుకుంటే అందులో సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు ఉంటాయి. అందులో మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే మనకి ఎవ్రీ ఇయర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది. ఇండియన్ ఎకనామిక్ సర్వేలు మొత్తం ఆ ఇయర్ సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అందులో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే మనకి సెన్సస్ కావచ్చు, చాలా మనకి స్టాటిస్టికల్ బుక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం ఆ డేటా మనం రీసెర్చ్ లో యూజ్ చేసుకోవచ్చు, మీ ప్రాజెక్ట్ వర్క్ లో యూజ్ చేసుకుంటాం. అలా మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ ఆఫ్ ది అడ్హాక్ కమిటీస్ అండ్ కమిషన్స్. మనకి ఇందులో మన సర్కారీ కమిటీ అని, ఫోర్త్ పే కమిషన్, ఇలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా కమిటీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ దానికి సంబంధించి మనకి ఒక కమిటీలు వేస్తాయి. ఆ కమిటీలు ఏం చేస్తాయి, కొన్ని రిపోర్ట్స్ ని మనకి వాళ్ళు డేటా కలెక్ట్ చేసి అవి పబ్లిష్ చేస్తారు. సో అలాంటి కమిటీస్ యొక్క వాటిని రిపోర్ట్స్ ని మనం ఎందులో తీసుకుంటాము, అడ్హాక్ కమిటీ, టెంపరీ బేసిస్ కావచ్చు, కమిషన్స్ అలా మనం తీసుకుంటారు. నెక్స్ట్ సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ కింద పనిచేస్తాయి, గవర్నమెంట్ అజమాయిషి కావచ్చు, గవర్నమెంట్ పోషించే సంస్థలు కూడా ఉంటాయి. అలాంటి వాటి మన మున్సిపాలిటీస్ అని, కార్పొరేషన్స్ అని, ఇలా మన డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కదా గవర్నమెంట్ అందరూ పనిచేసేవి. అవి కలెక్ట్ చేసిన డేటా, ఇవి కూడా మనకి డేటా పబ్లిష్ చేస్తాయి. ఆ డేటా కూడా మనం రీసెర్చ్ లో వాడుతుంటాం. ఇలా పబ్లిష్ చేసిన డేటా తీసుకున్నాం అనుకోండి, ఇవి సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ పబ్లికేషన్స్ ఆఫ్ అటానమస్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. కొన్ని చాలా మనకి తీసుకుంటే చాలా సంస్థలు స్వతంత్రంగా కూడా ఉంటాయి. మనకి యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. ఇలా యాన్యువల్ రిపోర్ట్స్ జాయింట్ స్టాక్ కంపెనీస్ వాళ్ళు, కార్పొరేషన్, ప్రైవేట్ సంస్థలు కూడా మనకి తమ రిపోర్ట్ యాన్యువల్ గా పబ్లిష్ చేస్తూ ఉంటాయి. జాయింట్ స్టాక్ కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి చూడొచ్చు, ఈ ప్రైవేట్ ఇంత వచ్చింది, లేకపోతే ఈ కంపెనీకి షేర్స్ ఇంత పెరిగాయి, లేకపోతే యాన్యువల్ గా ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత నష్టపోయింది, లేకపోతే లాస్ట్ ఇయర్ ఇంత లాభం పొందాయి అని చెప్పేసి మనకి అవి రిపోర్ట్లు పబ్లిష్ చేస్తుంటాయి. ఆ రిపోర్ట్స్ కూడా మీరు డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అండ్ ప్రొఫెషనల్ బాడీస్. ఇందులోకి ఏంటి, ట్రేడ్ అండ్ ప్రొఫెషనల్ బాడీస్ అంటే ప్రైవేట్ గా మనకు ఉండే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఫారిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి తెలిపే ఇన్స్టిట్యూషన్స్ పబ్లిష్ చేసి కూడా మనం ఇందులో తీసుకుంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ జర్నల్స్. మనం ఎక్కువగా మనం రీసెర్చ్కి వచ్చేసరికి జర్నల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాం, ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాం. వేరే వేరే జర్నల్స్ లో నేషనల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉంటాయి. మనం ఒక టాపిక్ తీసుకుని ఆ పేపర్ మనం దాని మీద ఆబ్జెక్టివ్స్ పెట్టి మనం పేపర్ తీసుకుని పబ్లిష్ చేస్తాం కదా, అది ఆన్లైన్ లో పబ్లికేషన్ ఉంటుంది, అది బుక్ రూపంలో మనకి ప్రింట్ చేసిస్తారు. సో అవి ఎప్పుడైతే మనకి ఆ పబ్లికేషన్స్ కూడా మనం ఇప్పుడు పిహెచ్డి చేస్తే సెకండ్ చాప్టర్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ లో మనం ఇంత ముందు చేసే యొక్క ఆర్టికల్స్ చదివి మనం వాటిని రిఫరెన్స్ గా యూజ్ చేసుకుని మనం రివ్యూ ఆఫ్ లిటరేచర్ రాస్తాం కదా, వాటిని మనం జర్నల్స్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ ఎకనామిక్ జర్నల్స్ అన్నారు, ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ రివ్యూ, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బులెటిన్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది, లేకపోతే స్టాటిస్టికల్ ఇయర్ బుక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. వాటిని మనం ఫైనాన్షియల్ ఎకనామిక్ జర్నల్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. మనకి చాలా మనకి ఇన్స్టిట్యూషన్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. అవి ఓన్ గానే మనకి గవర్నమెంట్ స్పాన్సర్ చేసే ఉంటాయి, లేకపోతే మన కొంతమంది ప్రొఫెసర్స్ పెద్ద ఇలాంటి వాళ్ళు కూడా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు
ప్రాజెక్ట్స్ అప్లై చేసి ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకుని మనకి ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేసి దానికి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం, ఆ రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉంటాయి. అందులో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని ఢిల్లీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ పూణే, ఇలా మనం ఇలాంటి చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తయారు చేసి పబ్లిష్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి తమ దగ్గర కలెక్ట్ చేసిన ప్రైమరీ డేటాను వీళ్ళు ఏం చేస్తారు, వాటిని అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు మనకి డేటా కలెక్షన్ తర్వాత. ఆ డేటాను వీళ్ళు ఏం చేస్తారు, ఒక రిపోర్ట్ రూపంలో వీళ్ళు పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన డేటాను మనం సెకండరీగా రెండో రకంగా మనం రీసెర్చ్ లో వాడుకుంటాము. కాబట్టి దీన్ని మనం సెకండరీ డేటా అని పిలుస్తాము. మీరు సెకండరీ డేటా మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా మీరు కంపల్సరీ సోర్స్ రాయాల్సిందే. సోర్స్ మనం ఎక్కడి నుంచి సేకరించామో అది పెట్టాలి కింద, లేకపోతే సోర్స్ పెట్టకుండా మీరు చేస్తే అది చాలా చాలా తప్పు అవుతుంది. ప్రైమరీ డేటాకి అయితే అవసరం లేదు, ఎందుకంటే మీరే వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్, ఇవన్నీ కూడా పబ్లిష్ అవుతాయి మీకు పీరియాడికల్స్ అని, జర్నల్స్, న్యూస్ పేపర్స్, ఇవన్నీ మనం టేకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటే పబ్లిష్ కావు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవి మనకి వాటి ఖర్చు అవుతాయని కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల పబ్లిష్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్స్ రూపంలో వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. రిపోర్ట్స్ అన్ని తయారు చేసుకుంటారు, రికార్డ్స్ రూపంలో వాళ్ళు ఫామ్ చేసుకుని ఉంచుకుంటారు, కానీ వాటిని పబ్లిష్ చేయరు. అలాంటి మాట. ఆల్ స్టాటిస్టికల్ మెటీరియల్ ఈజ్ నాట్ ఆల్వేస్ పబ్లిష్డ్. మొత్తం స్టాటిస్టికల్ మెటీరియల్ అంతా కూడా ఎప్పుడు పబ్లిష్ అవ్వాలని అయితే మాత్రం మనకి లేదు. సో మెయింటైన్డ్ ఇన్ ఓన్లీ రికార్డ్స్, వీళ్ళు రికార్డ్స్ రూపంలో మెయింటైన్ చేస్తారు. మరి మేడం వాళ్ళు మనకి వీళ్ళు ఎలా ఇస్తారంటే, మీరు ఒక లెటర్ పట్టుకెళ్తారు, ఒక రిక్వెస్ట్ లెటర్ పట్టుకెళ్ళి మీ గురించి చెప్పి మీరు ఎందుకు వచ్చారు, మీకు రీసెర్చ్ ఇలా అవసరం అవుతుంది, సో మాకు మీ డేటా ఇవ్వగలరా అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని, అది రీజనబుల్ అయితే వాళ్ళే మీకు డేటాని, ఆ రిపోర్ట్స్ మీకు ఇస్తారు. మీరు ఏం చేస్తారు, మీరు వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళతో మీరు మీట్ అవ్వాలి. ఎందుకు మేము రీసెర్చ్ చేస్తున్నాము, ఏ ప్రాబ్లమో అవన్నీ మీరు వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు రిపోర్ట్స్ ఇస్తారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టడీస్ మేడ్ బై రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, స్కాలర్స్, వీళ్ళందరూ కూడా మనకి రీసెర్చ్ అనేది చేసి వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ని ఫౌండేషన్ గా ఉంచేస్తారు. అలాంటి వాటిని అన్పబ్లిష్డ్ సోర్సెస్ గా అంటున్నారు. ఇప్పుడు మాక్సిమం మన థీసిస్ కూడా మనకి ఆన్లైన్ చేస్తున్నారు. ఎందుకు, నెక్స్ట్ వాళ్ళకి అది యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం రిఫరెన్స్ గా దాన్ని వాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రైమరీ డేటా మనకి ఏం చేస్తుంది, క్లారిటీ ఇస్తుంది కాబట్టి ఒక ఐడియా రావడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో అన్పబ్లిష్డ్ సోర్సెస్ అనేవి మనం తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో మీట్ అవుతారు. మీరు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పబ్లిష్ అయిపోతాయి కాబట్టి ప్రైమరీ డేటా కలెక్ట్ చేసిన వాళ్ళతో మీరు డైరెక్ట్ గా అయితే మీరు వెళ్ళనవసరం లేదు. ఇక్కడ మీరు పబ్లిష్ అయిపోతాయి కాబట్టి మీరు ఆ బుక్స్ అనేవి చూసుకుని ఇక్కడ సోర్స్ చేస్తారు. మీరు ఇక్కడ పబ్లిష్ అవ్వవు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అయ్యి మీరు లెటర్ ఏదో సబ్మిట్ చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మీకు మీరు రీజన్ పర్ఫెక్ట్ గా ఉంది, మీరు రీసెర్చ్ పర్పస్ దేని పర్పస్ వచ్చారో క్లారిటీ వస్తే కంపల్సరీ మీకు వాళ్ళు రిపోర్ట్ని అయితే అందిస్తారు. ఈ విధంగా మనం సెకండరీ డేటా గురించి మాట్లాడుకోవచ్చు. మనం సెకండరీ డేటా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ డేటా మనకి ప్రైమరీ డేటా తీసుకునేటప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ మెథడ్స్ ఫాలో అయ్యారా లేదా బయాస్ ఉపయోగించి కలెక్ట్ చేశారా, ట్రైనింగ్ ఉన్న వాళ్ళు చేశారా, ట్రైనింగ్ లేని వాళ్ళు చేశారా, వాళ్ళ డేటా ట్యాబ్యులేషన్స్ అన్ని సరిగ్గా చేశారా లేదా, లేకపోతే ఎంట్రీ చేయడంలో ప్రాబ్లమ్స్ చేశారా, లేకపోతే హోమోజినిటీగా ఉందా లేదా, లేకపోతే యూనిట్స్ వాళ్ళు సరిగ్గా ఫాలో అయ్యారా లేదా, స్టాటిస్టికల్ యూనిట్స్ వాళ్ళ ఒక ఫ్రేమ్ వర్క్ కరెక్ట్ గా ఫాలో చేసి మీకు డేటా పబ్లిష్ చేశారా లేదా, ఇవన్నీ ఆలోచించి ఆ డేటా మీ అనుగుణంగా ఉందా లేదా మీ రీసెర్చ్ కి అనేది మీరు ముందు అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు సెకండరీ డేటాలో దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఎర్రర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి సెకండరీ డేటా గురించి మాట్లాడుకోవచ్చు. ఇది మనకి పబ్లిష్డ్ సోర్సెస్, అన్పబ్లిష్డ్ సోర్సెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా మీరు డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఈ సోర్సెస్ ఫాలో అవుతారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రైమరీ డేటా అంటే ఏమిటి, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సెకండరీ డేటా అంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ విధంగా ఈ మెథడ్స్ ని మీరు ఫాలో అవ్వండి. మీ రీసెర్చ్ పర్ఫెక్ట్ గా యాక్యురసీగా వస్తుంది. మీరు డేటా కలెక్షన్ మాత్రమే పర్ఫెక్ట్ గా చేయండి ఎప్పుడు కూడా. అది ఏదో సింపుల్ గా తీసుకున్నామంటే మీరు ఖర్చు పెట్టిన మనీ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ రాదు. అంతే కదా, మనం కరెక్ట్ గా చేయలేనప్పుడు సొల్యూషన్
మనం ఇవ్వలేకపోతున్నప్పుడు మనం చేసిన రీసెర్చ్ ఎందుకు చెప్పండి? సో, మనం చేసేటప్పుడు నీడ్ ఎంతుంది? దాని యాక్యురసీగా ఎంతకు చేయాలో మీరు ఆలోచించి డేటా కలెక్షన్‌కి వెళ్ళండి. అందులో మీరు ఎర్రర్స్ లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది. ఓకే. మీకు ఈ టాపిక్ అర్థమైందనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు చేసే ఎంకరేజ్‌మెంటే కదా నాకు నెక్స్ట్ క్లాస్ చెప్పాలనిపిస్తుంటుంది. అలాగే మీకు ఎంతవరకు అర్థమైందనేది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో, ఇక్కడితో నేను ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్.